బోటిక్స్లో మగ్గం వర్క్ బ్లౌజులు స్టిచ్ చేయాలంటే మినిమం 500 ఛార్జ్ చేస్తారు కదండి. నాకైతే 500 ఇచ్చి కూడా వేస్ట్ అనిపించిందండి. ఆ విధంగా కుట్టారు. ఈ వీడియోలో మీరు చూడండి 500 ఛార్జ్ చేసి కూడా నాకు ఏ విధంగా స్టిచ్ చేశారు బొటిక్ వాళ్ళు అనేది. పెళ్ళిళ్ళ సీజన్ మొదలవుతుంది కదండి. పాత చీరలకే వర్క్ బ్లౌజ్ చేపించుకుందాము, పింక్ కలర్ అయితే అన్నిటికీ సూట్ అవుతుంది కదా అనేసి నేను క్లాత్ తెచ్చుకొని మగ్గం వర్క్కి ఇచ్చాను. మగ్గం వర్క్ అయితే బాగా నీట్గా వచ్చింది. స్టిచ్చింగ్కి వేరే బొటిక్లో ఇచ్చాను. బొటిక్ ఛార్జెస్ వచ్చేసి లైనింగ్ మనమే ఇచ్చి 500 అన్నాడు. ఓకే సరే అనేసి ఇచ్చాను. 500 వర్త్ అయితే వాళ్ళు కుట్టలేదండి. ఇప్పుడు నార్మల్గా నేను కూడా బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ స్టిచ్ చేసుకుంటాను. ఇవి పార్టీ వేర్ కాబట్టి నీట్ ఫినిషింగ్ కోసం బయట ఇచ్చాను. షోల్డర్ చూడండి ఎట్లా కుట్టారో, 500 తీసుకొని కూడా. షోల్డర్ వైపు ఇప్పుడు షోల్డర్ అయితే మనకు స్లాటింగ్గా రావాలి, అప్ టు బాటంగా రావాలి. ఇప్పుడు ఓపెన్ మనము చీర వేసుకున్నప్పుడు హ్యాండ్ ఓపెన్ ఉంటుంది కదండి, అక్కడ చూడండి ఏ విధంగా కుట్టాడో. అంత నేను ఫుల్ వర్క్ ఇచ్చాను. ఫుల్ బ్యాక్ సైడ్ ఏమో ఫుల్ వచ్చేటట్టు చేశాడు, ఫ్రంట్ ఏమో లైట్గా కొద్ది క్లాత్ కనిపించేటట్టు చేశాడు స్టిచ్చింగ్. ఇది ఫినిషింగ్ చూడండి ఎట్లా ఇచ్చాడో. ఇదేమో బ్లౌజ్ వచ్చేసి 1 మీటర్ క్లాత్ మీద చేపించాడండి మగ్గం వర్క్. దీనికి నాకు వెనకల హ్యాంగింగ్స్కి కూడా క్లాత్ లేదు అనేసి అదేదో రెడీమేడ్ తాడేశాడు. అసలు అదైతే ముడి నాటేసినా కానీ అది నిలవట్లేదు, జారిపోతుంది భుజాలు. ఇంకా నేనే ఆల్టర్నేషన్ చేసుకోవడం మేలు అనిపించింది. వాళ్ళకు బయట 500 ఇచ్చి కూడా వేస్ట్ అండి. వాళ్ళు రూపాయి కూడా తగ్గారు, 500 తీసుకుంటారు మనం లైనింగ్ ఇచ్చి కూడా. అలాంటప్పుడు ఎలా కుట్టాలి చూడండి. ఇక్కడైతే బ్లౌజ్ హెచ్చు తగ్గులు వచ్చింది. ఫ్రంట్దేమో పైకి ఉంది, బ్యాక్దేమో కిందికి ఉంది, డౌన్ ఉంది. అట్లా ఏ టైలర్ అయినా కుడతాడా అండి? మినిమం టైలరింగ్ బేసిక్ వచ్చినోడికి కూడా అది అర్థమవుతుంది. మళ్ళీ బొటిక్ అన్నారు, జెంట్సేనండి ఇది కుట్టింది, జెంట్స్ బాగా కుడతారు అని టాక్ ఉంటుంది కదా. అందుకనేసి నేను కుట్టుకున్న ఇంకా బాగా బెటర్గా కుట్టుకునేదాన్ని అనిపించింది.